హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ అమ్మాయి. అండ్ ఇంకా ఎవరైనా నా వీడియోస్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటబ్బా ట్రావెలింగ్ వీడియో పెడుతుంది అనుకుంటున్నారా? సో నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో అది కూడా రోడ్ ట్రిప్, అందులో కార్లో వెళ్తున్నాం అనమాట. అండ్ దానికోసమే సో హైదరాబాద్ నుంచి బెంగళూరు అంటే అరౌండ్ 600 కిలోమీటర్స్ ఉంది. సో ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి సో మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఓఆర్ఆర్ ఎక్కేసాము. సో ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్గా మనకు బెంగళూరు హైవేకి కనెక్ట్ అయిపోతుంది. సో జనరల్గా అయితే ఇక్కడ ఎంట్రీ అవుతున్నాం అనమాట. సో ఇంకొక పాయింట్ అయితే నేనైతే మాత్రం ఎర్లీ మార్నింగ్స్ అస్సలు లేవను. సో ఆ రోజు తప్పదు కాబట్టి లేచానమాట. నేను ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఎప్పుడు లేవలేదు. అండ్ ఏమైనా ఉన్నా సరే నైట్ టైమే ఇంకొంచెం ఎక్కువగా మేల్కొని సో అది చేసేసి పడుకుంటానే తప్ప ఎర్లీ మార్నింగ్ లేవను. సో ఎర్లీ మార్నింగ్ లేసాను అంటే సో నాకు డే అంతా ఒక డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంటే కైండ్ ఆఫ్ హెడేక్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో దానివల్లనే నేను ఎప్పుడు లేవను. సో అందుకే ఎప్పుడు నేను సన్ రైజ్ అన్నది చూడలేదు. సో అండ్ ఇక్కడ చూడండి సన్ రైజ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో అప్పుడే ఎర్లీ మార్నింగ్స్ కూడా ఎప్పుడెప్పుడైనా లేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఓఆర్ఆర్లో వెళ్తున్నాం అనమాట. సో మీరు కూడా నాలాగా అంటే నైట్ పర్సనా లేదంటే ఎర్లీ మార్నింగ్ పర్సనా అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు కూడా నాలాగే అనిపిస్తే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా వెళ్తున్నాం అనమాట. సో అరౌండ్ మేము 5 o'clockకి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే సో లాంగ్ కదా, సో కొంచెం మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి. అండ్ ఆ టైంకి కూడా కొంచెం ఓఆర్ఆర్ మీద రష్గానే ఉండింది, ఎందుకంటే ఎయిర్పోర్ట్ వెళ్ళేది కూడా అదే కాబట్టి. సో ఎగ్జిట్ 16 తీసుకుంటే మీరు డైరెక్ట్గా బెంగళూరు హైవేకి కనెక్ట్ అయిపోతారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటే రూట్ అనమాట, NH44. సో మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఒకటే రూట్లో ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. సో మీకు కనుక ఈ వ్యూ నచ్చితే సో నాకు ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదైతే మాత్రం హైలైట్ అనమాట. నేను ఆ డేలో లేచినందుకు మాత్రం నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను ఆ వ్యూ చూసి. అండ్ కొంచెం ఫాగీగా అనిపించింది, ఎర్లీ మార్నింగ్ కదా, సో బాగా అనిపించింది, కొంచెం కూల్గా కూడా ఉంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి సన్ రైజ్ అయితే అయిపోయింది, ఇంకా మేము ట్రావెల్ అయితే అవుతున్నాము. సో అరౌండ్ 6:44కి మేము ఎగ్జిట్ తీసేసుకున్నట్టున్నాము. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను, అదే మేము నియర్ బై వెళ్ళామనుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఒక దగ్గర టిఫిన్స్ తిన్నాం అనమాట. జనరల్గా నేను లిటరల్గా వెయిట్ చేశాను, ఏపీలోకి మేము ఎంటర్ అయిన తర్వాతే టిఫిన్స్ చేయాలి అని చెప్పేసి. నేను ఏపీలో పుట్టి పెరిగాను కాబట్టి సో నాకు అటు సైడ్ టిఫిన్స్ అంతే బాగా నచ్చుతాయి. సో అది నా ఒపీనియన్. సో టిఫిన్ బాగుంటుందని. సో మీరు ఎవరైనా వెళ్తుంటే సో ఒకసారి ఏపీలో ట్రై చేయండి. అది మేము ఇంకా కర్నూలుకి ఇంకొంచెం డిస్టెన్స్లో ఉండగానే ట్రై చేసాము. అండ్ నేను అక్కడ ఏం ట్రై చేశాను అంటే లైక్ ఉగ్గాని బజ్జీ అనమాట. సో నేను చాలాసార్లే విన్నాను, నాకు కర్నూలు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు చాలాసార్లు చెప్పారు. సో అది నాకు టేస్ట్ చాలా బాగా అనిపించింది. అండ్ మేమైతే ఉగ్గాని బజ్జీ ట్రై చేసామన్నమాట. సో అందులోకి పప్పుల పొడి అయితే ఇచ్చారు, అది మిక్స్ చేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సో మా ఫ్రెండ్స్ చెప్పిన దానికి నేను ట్రై చేశాను అనమాట. సో మీరు ఆల్రెడీ తిని ఉంటే మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా ఎవరైనా ట్రై చేయలేదు అంటే మీరు కనుక కర్నూలు సైడ్ కనుక ట్రావెల్ చేస్తే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ దోశ, ఇడ్లీ కూడా తీసుకున్నాము. సో తర్వాత ఎంత టైం పడుతుందో తెలియదు అండ్ ఎక్కడ తింటామో తెలియదు కాబట్టి సో కొంచెం టిఫిన్ అయితే గట్టిగానే చేసాము. జనరల్గా కూడా నేను టిఫిన్ కొంచెం ఫుల్గా తింటాను, దాని తర్వాత డే అనేది కొంచెం యాక్టివ్గా ఉంటుంది, లేదంటే మాత్రం డల్గా ఉంటుంది అనమాట. సో నేను ఆఫ్టర్నూన్ అయినా స్కిప్ చేస్తాను, కానీ మార్నింగ్ అయితే టిఫిన్ ఖచ్చితంగా తింటాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము కర్నూలు రీచ్ అయ్యేసరికి అరౌండ్ 11 అయిపోయింది. దాని తర్వాత మేము లంచ్ బ్రేక్ వచ్చేసి అనంతపూర్లో చేసామన్నమాట. సో నాకైతే అస్సలు నచ్చలేదు ఆ ఫుడ్ అయితే మాత్రం, బట్ తప్పదు కాబట్టి తినేసాము. అండ్ అనంతపూర్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 2 to 3 అయిపోయింది మాకు, ఎందుకంటే స్లోగా డ్రైవ్ చేశారు మా హస్బెండ్. 60-80 అలానే మెయింటైన్
మెయింటైన్ చేశారనమాట. సో జనరల్గా అయితే స్పీడ్ పోకపోవడమే బెస్ట్, నాకైతే అలానే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా వరకు మేము అబ్జర్వ్ చేసింది వచ్చేసి రాంగ్ రూట్లో వస్తున్నారు, అది కూడా హైవేలో అనమాట. సో ఏమైనా కొంచెం మిస్ అయినా సరే మీ ప్రాణాలకే ప్రమాదము. సో ఎప్పుడైనా రాంగ్ రూట్లో డ్రైవ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. జనరల్గా అయితే ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా అవుతుందేమో. సో ఆ టైం కోసం మన లైఫ్ని రిస్క్లో పెట్టడం అన్నది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. సో పాటిస్తే మంచిది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది కర్నూలు అనమాట. సో కర్నూలు నుంచి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను అనంతపూర్లో బాగా నోటీస్ చేసింది కియా మోటార్స్. అండ్ అదైతే నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫస్ట్ టైం చూసాను అనమాట. అండ్ నాకు చాలా బాగా అనిపించింది. జనరల్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నేను చూడడం ఫస్ట్ టైం. అండ్ దానివల్ల చాలా ఎంప్లాయ్మెంట్ అన్నది క్రియేట్ అయి ఉంటుంది. అండ్ అటు సైడు చాలా విధాలుగా మన వాళ్ళు మంచి జరిగింటుంది. సో ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇంకా వస్తే నాకు తెలిసి బాగా ఏపీ డెవలప్ అవుతుంది అన్నది నా ఇంటెన్షన్ అనమాట. అండ్ ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. సో ఒక 3 to 4 కిలోమీటర్స్ నేను తీసుకున్నట్టున్నాను కార్లో వెళ్ళేటప్పుడు. అండ్ 2 సైడ్స్ ఉంది, రోడ్డుకి 2 సైడ్స్ కియా మోటార్స్ ఉందన్నమాట. సో ఇదైతే నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు కనుక ట్రావెల్ చేస్తూ ఉంటే సో కార్ అయితే మాత్రం సో పెట్రోల్ అన్నది ఫస్ట్ హైదరాబాద్లో పట్టించుకోండి, ఎందుకంటే ఏపీలో మనకు అమౌంట్ కాస్ట్ ఎక్కువ అనమాట. దాని తర్వాత బెంగళూరు తీసుకోండి. సో ఫస్ట్ ఏపీలో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే సో మీరు ఎట్లా లేదన్నా సరే బెంగళూరు రీచ్ అయ్యేంత వరకు మీకు వస్తుంది. సో దాని తర్వాత వన్స్ మీరు బెంగళూరు రీచ్ అయిపోయారు అంటే అనంతపూర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూనే మనకు బెంగళూరు బార్డర్ రీచ్ అయిపోద్ది అనమాట. సో దాని తర్వాత వచ్చే పెట్రోల్ బంక్లో మీరు పెట్రోల్ తీసుకోవచ్చు. సో ఏపీలో అయితే 113 అలా ఉందనుకుంటా. అండ్ కర్ణాటకలో అయితే 104. అంటే మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే ఇంకా తక్కువ ఉండే 101. ఈ ఇయర్లో ఇంకొంచెం ఎక్కువ పెంచేశారనమాట. సో కంపారిటివ్లీ ఏపీ కంటే కర్ణాటకలో తక్కువ. సో ఇదొక పాయింట్ని నోటీస్ చేసుకోండి. అండ్ ఎప్పుడు మేము బెంగళూరుకి వెళ్ళినా సరే ఆ ట్రాఫిక్ అండ్ ఆ రూట్స్లో మేము ఒక 2 గంటలు వెయిట్ మొత్తం వేస్ట్ అయిపోద్ది అనమాట. అలా మేము బెంగళూరుకి రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. సో డైరెక్ట్గా వెళ్ళి పడుకునేసామన్నమాట. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఇచ్చిన కంటెంట్ యూజ్ అవుతుంది అనుకుంటే సో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఫుడ్ విషయంలో మీరు బయటికి వెళ్తున్నారు అంటే కాంప్రమైజ్ అవ్వక తప్పదు. సో ఏదో ఒకటి నచ్చదు, సో అది ఏంటి అన్నది అప్కమింగ్ వీడియోస్లో నేను పెడతాను. అండ్ ఇంకా కొన్ని నెససరీ థింగ్స్ కూడా క్యారీ చేయాలి. సో ఏమేమి క్యారీ చేయాలన్నది అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.